ఏపీ సీఎం చంద్రబాబుకు 9 పేజీల లేఖను జగన్ రాశారు. కృష్ణా జలాల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని లేఖలో పేర్కొన్నారు. KWD2 ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలన్నారు. తెలంగాణకు కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని జగన్ అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో ప్రస్తావించారు. 1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే అల్మాట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచే పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వలన ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుంది. దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. బచావా ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో 1 టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని సూచించారు.